హన్మకొండ జిల్లాలోని ధర్మాసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలో ఇనుపరాతి గుట్టలు సుమారు 3950 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయని, ఇప్పుడు ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం, ఖనిజ సంపద కోసం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు నజీర్, వరంగల్ ఎంపీ కడియం కావ్య భర్త అనుచరులు ప్రయత్నాలు చేస్తున్నారని స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గురువారం ధర్మాసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన వ్యాఖ్యలను ధర్మాసాగర్ మండల రైతులు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం ముప్పారం గ్రామంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి తమ పూర్వీకులు ఆ భూమిని కొనుక్కుని సాగు చేసుకోవడం జరిగిందని, ఆ తర్వాత 2014 సంవత్సరంలో తమ పేర పెట్టుకు పట్టా చేసుకోవడం జరిగిందని రైతులు తెలిపారు. ఈ భూమి మా తాతల తండ్రుల కంచెలే వస్తుంది. అలా వచ్చి ఊరికే మేము కొన్నాం, మాది భూమి కన్నీరు బాతుడు, ఇది చేసుడు, మమ్మల్ని ఎంత తిప్పలు పెట్టానంటే అంత ఎవరు తిప్పలు పెడతారు. అది ఫారెస్టర్లు తిప్పలు పెట్టి ఆంచలీడి దాకా కందకం కొట్టాడు. కందకం కొట్టిపోయానంటే మాకు బయటికి పోవాలంటే కూడా కేసులు అయితే ఇది అది అని బెదిరించి అలా జిందవాని చెట్లు పెట్టిండు. టెంచి కొట్టే ముందు మీకు నోటీసులు ఇచ్చిల్లా? వెయ్యలే. మేము మొన్న కూడా అడిగినాం, నువ్వు ఎవరి భూమి అని నువ్వు అట్లా చెప్తావు, నువ్వు భూమి మమ్మల్ని ఇటు నోటీస్ ఇవ్వాలి, మాతో మాట్లాడినాక నువ్వు అలా అది కొట్టాలని కూడా అడిగినాం. అడిగితే వాళ్ళు తప్పు చేస్తలేరు, వస్తాను పోతాను. మేము కాస్తలే ఉంటుంది, మాకు కాస్తలు ఉంటే మాకు చెప్పాలి కదా. నైట్ వచ్చి రోడ్లు బాతి, అది కన్నీళ్ళు బాతి పోతే ఏందన్నట్టు అది మేము కంది ఉల్వలు వేసినాం, ఆ జడగొట్టి దాన్ని చెట్టు పెట్టుకొని పోతే ఎట్లా అన్నట్టు అది ఫారెస్ట్ వాళ్ళు. ఇక వాళ్ళ బలం ఉన్నదనే చేసుడు కదా. వాళ్ళు ఫారెస్ట్ కొట్టిన కానీ ఇప్పుడు కాస్త ఎత్తలేము. అప్పటి నుంచి మేము కాస్త ఎత్తలేము. మీరేమన్నా అత్త మేము కేసు పెడతాం అని వాళ్ళే బెదిరిస్తుడు. రైతు బంధు పడుతుంది, మాకు బుక్ ఉన్నది. ఇంతమందికి మీ నాన్న వాళ్ళు దున్నిల్లా భూమి? దున్నిళ్ళు, మా నాన్న వాళ్ళు దున్నిళ్ళు, మేము దున్నాము, మా కొడుకులు కూడా ఇప్పుడు దున్నుతారు. మీ వరకు వచ్చే వరకు అధికారులు మిమ్మల్ని అడ్డగించి దున్నిస్తారు. ఇప్పుడు మీకు ఏం కావాలి మరి? మా భూమి మాకు కావాలి. మా భూమి మాకు ఉంటే మేము సంతోషంగా మేము వ్యవసాయం చేసుకుంటాం, దాన్ని అది చేసుకుంటాం. ఎన్ని ఎకరాలు పోయింది నీ నష్టపోయినావు? ఎన్ని ఎకరాలు నష్టపోయినావు? మాది 8 ఎకరాలు. 8 ఎకరాలు ఫారెస్టులు తెచ్చుకోటిల్లా? చెట్లు పెట్టి అందు గురించి మా భూమి మాకు కావాలి, అందు గురించి మేము కొట్లాడతాం. ముప్పై సంవత్సరం 6 ఎకరాలన్నర మేము ఉన్నది. 6 ఎకరాలన్నర ఇప్పటికీ 4 సార్లు దున్నాము. ఇచ్చిన పడితే వేసారు, వాళ్ళ అత్తాలు కాలగొట్టిండు, ఫస్ట్ కాలగొట్టి అట్లా జరగొట్టిండు, మొన్న మధ్యాహ్నం మళ్ళీ జరగొట్టిండు, మళ్ళీ జరగొట్టి 4వ సారి అయిపోయింది. మీరు ఉన్న కాగితాలు వాళ్ళకి చూపెడితే ఏమంటారు? వాళ్ళు చూపెట్టేది ఆడికి వస్తాను, మేము కేసు పెడతాం, అది పెడతాను, వాళ్ళే బెదిరిస్తాను, పెట్టడానికి వస్తాను. అవసరం అంటే మరి మేము కూడా ఆడ కొడదామని అంటే వాళ్ళ మేము కరెక్టాను, మమ్మల్ని గుర్తు మేము మొత్తం మాది అని బాగా నీళ్ళు పెట్టుకుంటూ పోతాను. ఇప్పుడు కడబడిలు పోతాను, రాత్రి 1 గంట 2 గంటలకు వస్తాను. పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, మరి నిన్నటి రోజున డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ముప్పారం గ్రామానికి విచ్చేసి, ముప్పారం గ్రామంలో మరి మన స్థానిక ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి గారి మీద లేనిపోని అపోహలు సృష్టించి గ్రామంలో చిచ్చుపెట్టి వెళ్ళిపోయాడు. దానికి 2018లో నేను ముప్పారం గ్రామ ఎంపీటీసీగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఎన్నికైనా. అప్పుడు 2018 నుంచి 2023 వరకు కూడా నేను ముప్పారంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీగా నేను ప్రజలకు సేవ చేసుకున్న క్రమంలో ముప్పారం గ్రామ రైతులు ఇవరంగా చెప్పిన మా రైతుల దృష్టిని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి 2-3 సార్లు, సార్ మా రైతులకు ఇట్లా ఇబ్బంది పడతారు, 2018 నుంచి 23 వరకు డాక్టర్ రాజయ్య గారి దగ్గరికి 2-3 సార్లు మా రైతులను తీసుకొని పోయే క్రమంలో ఆయన ఎప్పుడు కూడా రాజయ్య గారు ఎప్పుడు కూడా మా రైతులను పట్టించుకోలేదు, ఒకరోజు కూడా రైతుల పక్షాన మాట్లాడలేదు. ఇదే క్రమంలో ఇప్పుడున్న శ్రీహరి సార్ దగ్గరికి ఈ రైతులు ఆ సారు పనిచేయలేదు, రాజయ్య గారు పనిచేయలేదు,
ఈసారన్నా మా గోడు వినిపించుకుంటామని ఈ 2-3 నెలల వ్యవధిలో ఒక 4 సార్లు ఇప్పుడు మాట్లాడిన రైతులు ఇంకో కొంతమంది అందుబాటులో లేరు, వాళ్ళను కూడా తీసుకుపోతే సారు స్పందించి ఫారెస్ట్ ఆఫీసర్లను రెవెన్యూ ఆఫీసర్లను పిలిపించి కూర్చోబెట్టి ఏంది సమస్య, రైతులు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారని ఆయన ఖరాఖండిగా చెప్పి వీళ్ళందరినీ ఫారెస్ట్ దాంట్లోకి వెళ్ళి మీరు ఎట్లా రిమూవ్ చేస్తారని 2-3 టైమ్స్ కలెక్టర్ గారి సమక్షంలో మాట్లాడి రైతులకు న్యాయం చేసే విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే శ్రీహర్ సార్ మాట్లాడితే మరి డాక్టర్ రాజన్న ఎప్పుడూ రైతులను పట్టించుకొని రాజన్న ఈరోజు మరి రైతుల మీద ప్రేమ చూపించి 3500 ఎకరాలు మరి కడియం శ్రీహర్ గారు ఖనిజ సంపద దోచుకపోతాడు, ముప్పారం ఇన్పరాతి గట్లనని ఇది సిగ్గుచేటు రాజన్న. ఇటువంటి మానుకో మనం బీఆర్ఎస్లో ఇంతమంది అందరం కలిసి చేస్తేనే ఇంత దూరం వచ్చింది. మీ అటువంటి చీడ పురుగులు ఉంటేనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాశనం అయింది. దయచేసి రాజన్న ఇటువంటి మానుకో. శ్రీహర్ సార్ మీద ఇటువంటి ఎప్పుడైనా నువ్వు ఇటువంటి ప్రకటనలు చేస్తే మా గ్రామ రైతుల పక్షాన మీ ఖబర్దార్గా. ముప్పారం, నారాయణగిరి, దేవునూరు, దామెర మరియు ఎల్కతుర్తి ఇన్ని గ్రామాల యొక్క రైతుల సమస్యను కేవలం ఒక కడియం శ్రీహర్ గారు పట్టించుకొని జాయింట్ సర్వే చేసి రైతుల భూములను రైతులకు అప్పజెప్పేటట్టు తను ప్రయత్నం చేస్తుంటే నిన్న డాక్టర్ టి రాజయ్య గారు మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలు చేసిండు. తను ఏ రోజు రైతుల సమస్య పట్టించుకోకపోను అవగాహన రాహిత్యంతో ఆయనకి ఏం తెలియదు వచ్చిండు కూర్చున్నాడు. ఒక పేరు నజీర్ సార్ అని, ఇంకో పేరు రామరెడ్డి అని ఉట్టిగానే ఇట్లా చదివిండు. ఈయనకు భూమి ఉన్నది ఒక రామరెడ్డికి. నాకు రామరెడ్డి అనే వ్యక్తికి కేవలం 3 ఎకరాలు మాత్రమే, అది కూడా మా నాన్న పేరు మీదనే ఉన్నది. నాకున్నది 3 ఎకరాలు అయితే నాలాంటి వాళ్ళు 30 మంది బాధితులు ఉన్నారు కేవలం ముప్పారం గ్రామంలోనే. ముప్పారం గ్రామంలో 30 మంది బాధితులు ఉండొచ్చు. రమారామి, దేవునూరు, దామెర ఇట్లా ఇంతమంది గ్రామ రైతుల వాళ్ళను వదిలిపెట్టి కేవలం నా పేరు తీసి, నాకు అక్కడ గుంట భూమి లేదు, కేవలం మా నాన్న పేరు మీద ఉన్నది. నా భూమి తీసి నజీర్ సార్ పేరు తీసి, అసలు నజీర్ సార్ అనే వ్యక్తికి ఇక్కడ దేవునూరు గుట్టలు ఉన్నాయని, ఆ భూమి ఉన్నదనే విషయం తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ అనవసరంగా ప్రతిసారి నజీర్ సార్